హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సింపుల్ ప్రాసెస్లో మీకు బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. కొంచెం వీడియో అయితే లెందీగా ఉంటుందన్నమాట. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే క్లియర్గా అర్థమవుతుంది. 1 by 1 అనేది మీకు ఈ యొక్క వీడియోలో చూపించడం అయితే జరుగుతుందన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇవి వచ్చేసి ఒకే కస్టమర్ బ్లౌజులు అనమాట. అందుకోసం నేను 2 బ్లౌజులు ఒకేసారి అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మనమైతే 2 బ్లౌజులు కూడా నీట్గా ఒకదాని మీద ఒకటైతే వేసుకోవాలన్నమాట. మీరు ఒక బ్లౌజ్ మీద అయినా కట్ చేసుకోండి. నేనైతే 2 బ్లౌజులు కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఓపెన్గా ఉన్నది వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండేటట్లుగా చూసుకొని ఈ విధంగా నీట్గా అయితే మనము క్లాత్ని అయితే పరుచుకోవాలన్నమాట. పరుచుకున్న తర్వాత కింది వైపున వచ్చేసి మనము అంచులు అనేది సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి అయితే ఈ విధంగా ఎల్ స్కేల్ సహాయంతో చెక్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కింది వైపున ఈ యొక్క ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కూడా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎల్ స్కేల్ని అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే కింది వైపున మనము లైన్స్ అనేది నీట్గా డ్రా చేసుకోగలుగుతామన్నమాట. ఈ విధంగా మరొక లైన్ అనేది డ్రా చేయాలి. ఇది వచ్చేసి మనము ఖర్చు కోసము ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నామన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే మనకి మెజర్మెంట్ కోసం ఇచ్చిన బ్లౌజ్ని అయితే తీసుకోవాలండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనం కుట్టిందేనండి. ఇది కూడా నేను కుట్టిన బ్లౌజే అనమాట. దీన్నే వీళ్ళు ఆది కోసం తెచ్చుకున్నారండి. ఇది వచ్చేసి చివరి వైపున పోట్లీ బటన్స్, అదేవిధంగా పై వైపున బుట్ట అనేది పెట్టించుకున్నారనమాట. ఈ యొక్క బ్లౌజే వాళ్ళు ఆదికైతే ఇచ్చారండి. ఈ బ్లౌజ్తో మనము ఇప్పుడు మనకిచ్చిన బ్లౌజ్ అనేది కట్ చేయబోతున్నాము. దానికోసం ఫస్ట్ వచ్చేసి మనము నడుము లూజ్ని అయితే చెక్ చేసుకోవాలి. ఈ విధంగా టేప్ సహాయంతో ఉప్పట్టి చివరి వైపు నుంచి ఈ విధంగా స్ట్రైట్గా పట్టేసుకొని ఈ చివరి వైపున కాజా పట్టి అనేది మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ కాజా పట్టి ఫోల్డ్ చేసుకొని ఎంతవరకు ఎంతైతే వచ్చిందో ఈ యొక్క పొడవునే మనము నడుము లూజ్గా అయితే చూసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి 25 ఇంచెస్ అనేది వచ్చిందనమాట. అంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ అనమాట. మామూలుగా చిన్న సైజు అంటే 30 బిలో వాటినన్నింటినీ మనం చిన్న సైజు బ్లౌజులు అంటామన్నమాట. ఇక్కడ వచ్చేసి నడుము వెడల్పు కూడా మనం మార్కింగ్ అయితే ఖర్చుతో సహా ఈ విధంగా అయితే మార్క్ చేసామండి. అదేవిధంగా మనము బ్యాక్ పొడవు కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే నీట్గా మనము పొడవు అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము పై వైపున స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. ఈ విధంగా స్ట్రైట్గా కొంచెం పొడవుగా లైన్ డ్రా చేసుకోండి. అదేవిధంగా కింది వైపున నడుము అనేది మార్క్ చేసాం కదా, ఇక్కడ కూడా మనము ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీకైతే నిదానంగా చూపిస్తున్నాను అనమాట. మీరైతే క్లియర్గా అర్థం చేసుకొని మీరు కూడా నీట్గా అయితే కట్ చేసుకోండి. అదేవిధంగా కింది వైపున వచ్చేసి మనము నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవడం కోసము ఇది వచ్చేసి ఫుల్ లెంత్ వచ్చేసి 25 ఇంచెస్ వచ్చింది కాబట్టి by 4 చేసుకోవాలన్నమాట. అంటే 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, అదేవిధంగా మనం టక్స్లో వేయడం కోసము ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా, అలాగే ఖర్చు కోసము 1.5 ఇంచులు లేదా 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి పై వైపున మనము షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకొని ఈ యొక్క 5 ఇంచెస్ దగ్గర నుంచి మనము ఖర్చు అనేది నార్మల్గా బయటకు ఉంటుందండి. కానీ ఇప్పుడు వచ్చేసి మనము లోపల వైపుకి ఖర్చు అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనము బయట వైపుకి మార్క్ చేసుకున్నప్పుడు షోల్డర్ అనేది మెడలు జారుతాయి అన్నమాట. దానికోసము ఇక్కడ వచ్చేసి మనము ఖర్చులు అనేది లోపల వైపుకి అయితే మార్క్ చేసుకుంటున్నాం అనమాట. షోల్డర్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నామండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క నెక్ కింది వైపున వచ్చేసి మనము ఒక 2.5 ఇంచుల దగ్గర ఈ విధంగా ఒక మార్క్ అయితే వేసుకోండి. నెక్స్ట్ మనము షోల్డర్ డౌన్ వచ్చేసి ఇక్కడ 5.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేయాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత కింది వైపున కూడా మనము అదే 5 ఇంచెస్ అనేది ఒక మార్కింగ్ అయితే వేయాలన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేయాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము నెక్ సైడ్ కూడా పై వైపు నుంచి కింది వైపుకి ఈ విధంగా ఈ 2 లైన్స్ కూడా ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము బాక్స్ షేప్ వచ్చేటట్లుగా ఇట్లా క్రాస్గా లైన్ అయితే డ్రా చేయాలండి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనము క్రాస్ లైన్ డ్రా చేసిన తర్వాత 1.5 ఇంచుల దగ్గర మనము ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనము 1.5 ఇంచులకు మార్క్ చేసామన్నమాట.
కింది వైపున మనకి నడుము లూజ్ ఎంతైతే వస్తుందో ఆ యొక్క నడుము లూజ్కి +1 యాడ్ చేసుకొని మనము ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మనము ఇక్కడ చంక డ్రాయింగ్ అయితే వేయాలండి. ఈ విధంగా మనము చంక అనేది డ్రాయింగ్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకి కింది వైపున 6.5 ఇంచులు అనేది ఇక్కడ వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పై వైపున షోల్డర్ కుట్టు వదులుకొని మనము కింది వైపుకి ఈ డాట్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి షోల్డర్ కుట్టులోకి వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని వదిలేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము 6.5 ఇంచులు అనేది చూడండి ఎగ్జాక్ట్గా అయితే వచ్చిందనమాట. 6.5 ఇంచులు అనేది ఎగ్జాక్ట్గా మనం కొలుచుకున్న దానికి సరిపోయిందండి. ఈ విధంగా వస్తే మనము పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నట్లు అన్నమాట. ఈ విధంగా రాకపోతే మాత్రము మనము బ్లౌజ్ కటింగ్లో కొంచెము మార్పులు చేర్పులు అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ డౌన్ అనేది మనం పైకి పెంచుకోవడము, కిందికి డౌన్ చేసుకోవడం అనేది చేయాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని మనము దీన్ని అయితే కటింగ్ అనేది చేయాలండి. బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే నెక్ సైడ్ అయితే కట్ చేయట్లేదండి. నెక్ పార్ట్ అనేది మోడల్ పెట్టమన్నారనమాట. దానికోసము నేను కుట్టేటప్పుడు దీన్ని డ్రాయింగ్ అనేది వేసుకొని కటింగ్ అయితే చేస్తాను అనమాట. మనం ఇక్కడ వచ్చేసి ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. మనం ఖర్చుల కోసము మార్కింగ్ చేసాం కదా, వీటన్నింటినీ షోల్డర్ పాయింట్ దగ్గర, అదే చంక డౌన్ దగ్గర, అలాగే నెక్ వైపు మొత్తము కూడా మనం ఈ విధంగా టక్స్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని మనము ఈ విధంగా కింది వైపు క్లాత్ మీద కూడా నెక్ పాయింట్ అనేది ఒకసారి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క మార్కింగ్ అనేది కింది వైపు బ్లౌజ్ పీస్ మీద కూడా పడేటట్టు ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఈ విధంగా క్లాత్ని రఫ్ చేస్తే దాని యొక్క ప్రింట్ అనేది కింది వైపు క్లాత్ మీద కూడా పడుతుందన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ మనము దాన్ని మార్కర్ సహాయంతో ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యొక్క క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది యొక్క క్లాత్లో ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకోవాలండి. దానికంటే ముందు వాళ్ళు మనకి ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్లో ఉన్నదా లేదా స్ట్రైట్ కటింగ్లో ఉన్నదా చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత దాని ప్రకారం అయితే మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఇది క్రాస్ కటింగ్ అనేది చేస్తున్నామన్నమాట. ఈ విధంగా కింది వైపున మనము క్లాత్ని ఒక 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అయితే మార్కింగ్ అనేది వేస్తున్నాను అనమాట. ఈ విధంగా వేసిన తర్వాత ఈ యొక్క బ్యాక్ పార్ట్ని అయితే తీసేయాలండి. తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ యొక్క నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అనేది ఎవరికైనా సరిపోతుందన్నమాట. ఇంకా కొంచెం డీప్ ఇష్టపడే వారికి 6.5 వరకు పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే నేను 6 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత మనము స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా నెక్ అనేది మనము కర్వ్ తీసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చంక వైపు క్రాస్ అయితే తీయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్కి మనము చంక లోతు అయితే తీసుకోవాలి. ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ అనేది చంక లోతు అనేది తీయాలి. తీసిన తర్వాత మనము ఇటు సైడ్కి ఒక లైన్ అయితే ఎక్స్ట్రాగా పెట్టి ఉంచుకోండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ కింది వైపు నుంచి రెండో ఉక్స్ ఉంటుంది కదండి, ఈ యొక్క ఉక్స్ వరకు మార్కింగ్ అయితే వేసుకోండి. ఈ యొక్క మార్కింగ్ అనేది మనము ఉక్ పట్టి సైడ్ డాట్ కోసము కింది ఖర్చు కోసము కలుపుకొని ఇంతవరకు పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా 2.5 ఇంచ్కి మార్కింగ్ అయితే వేసుకోవాలి. మెయిన్ డాట్ కోసం ఈ విధంగా 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేయాలన్నమాట. వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ డౌన్ అనేది చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ నెక్ మెయిన్ డాట్ వరకు ఎంత ఉందో చూసుకొని ఇక్కడ లైన్ అయితే డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా ఇంకొక లైన్ అనేది డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత మనము ఈ విధంగా ఈ 2 డాట్స్ను కూడా కలిపేసుకుంటూ లైన్ అయితే డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత చంక వైపు వచ్చేసి షేప్ బెల్ట్ను వదిలేసుకొని ఈ మిగిలిన పొడవు అనేది ఇక్కడ చంక వైపు మార్కింగ్ అయితే వేయండి. వేసిన తర్వాత ఇందాక లైన్ అయితే డ్రా చేసాం కదా, ఆ యొక్క లైన్ వైపు 1.5 ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత
ఈ పై వైపుకి ఇక్కడ చూపిస్తున్న విధంగా లైన్ డ్రా చేయాలన్నమాట. డ్రా చేసిన తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపించిన మెజర్మెంట్స్తో కనుక మీరు కట్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది నీట్గా కూడా వస్తుందన్నమాట. ఫ్రంట్ షేప్ కూడా నీట్గా ముడతలు అనేది లేకుండా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కింది వైపున ఒక టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మెయిన్ డాట్ కోసం మనం మార్కింగ్ చేసాం దగ్గర ఒక టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హుక్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే అందులో మనము ఒక భాగానికి ఈ విధంగా మార్క్ వేసుకొని అటువైపు వచ్చేసి మనము సైడ్ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. మెయిన్ డాటు, హుక్ పట్టి కళ్ళీ డాటు, అదేవిధంగా చంకలోకి వచ్చేసి ఈ విధంగా డాట్ అనేది ఈ 3 డాట్స్ అనేది మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఈ యొక్క ఖర్చులు మార్కింగ్ దగ్గర టక్స్లు అయితే పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత నెక్ అనేది జారిపోకుండా నెక్ వైపు నుంచి మనము ఈ విధంగా 1/2 ఇంచ్ కంటే తక్కువగా క్రాస్ అయితే తీయాలండి. ఈ విధంగా తీయడం వల్ల క్లాత్ అనేది మన బాడీకి పట్టినట్లుగా బాగా నీట్గా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడైతే హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాము. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని కట్ చేసుకోవడం కోసము ఈ యొక్క క్లాత్ని అయితే నీట్గా మనము 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంచు చివరన ఏమైనా ముడతలు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఒకసారి స్కేల్ సహాయంతో ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత మరలా మనం ఒక 1/2 ఇంచ్ అయితే ఒక లైన్ డ్రా చేయాలి. ఇది వచ్చేసి ఖర్చు కోసం అనమాట. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు అనేది మన యొక్క బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంత పొడవు అనేది మార్కింగ్ చేసుకొని ఈ యొక్క మార్కింగ్ దగ్గర కూడా ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1/4 ఇంచుల దగ్గర మనము ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకుని ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయాలన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము నడుము లూజ్ అనేది ఎంత అయితే వచ్చిందో ఆ యొక్క నడుము లూజ్ని షోల్డర్ పై వైపు నుంచి ఈ విధంగా కింది లైన్ వరకు 6.5 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అయితే చేయాలన్నమాట. చేసిన తర్వాత ఈ యొక్క టేపుని అయితే స్ట్రైట్గా పెట్టేసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఇంకొక మార్కింగ్ అయితే వేయాలి. అదేవిధంగా షోల్డర్ పై వైపు 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ మధ్య అనేది ఒక మార్కింగ్ వేసాం కదా, ఈ యొక్క మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ వచ్చేసి మనము 1.5 ఇంచులకి ఒక డాట్ అయితే పెట్టాలన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కర్వ్ స్కేల్ సహాయంతో ఈ 2 డాట్స్ని షోల్డర్ పై నుంచి కింది వైపుకి కలపాలన్నమాట. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ స్కేల్ని ఇటువైపు రివర్స్ తిప్పేసుకొని మరలా మనం లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది తిప్పుకోవాలన్నమాట. అదేవిధంగా కింది వైపు పొడవు అనేది మార్క్ చేసుకొని హ్యాండ్ చివరి వైపు పొడవు అదేవిధంగా ఖర్చు ఈ 2 లైన్స్ కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ వేయాలన్నమాట. ఈ విధంగా కర్వ్ స్కేల్ని యూజ్ చేస్తే మనకి హ్యాండ్ కటింగ్ అనేది నీట్గా ఒక ముడత అనేది లేకుండా వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా కర్వ్ స్కేల్ని అయితే కంపల్సరీ యూజ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా షోల్డర్ పై వైపుని ఈ విధంగా ఒక టక్స్ అయితే పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత మనము హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఈ విధంగా టక్స్ అయితే పెట్టాలన్నమాట. అదేవిధంగా చంక వైపు మనము లూజ్ అనేది మార్క్ చేసాం కదా, ఇక్కడ కూడా మరొక టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీయాలి కాబట్టి దీనికోసం ఏం చేయాలంటే మనము షోల్డర్ పై వైపు నుంచి మనము ఈ విధంగా 1 ఇంచ్ అనేది ఒక మార్కింగ్ వేయాలన్నమాట. వేసిన తర్వాత మనకి లూజ్ అనేది వచ్చింది కదా, ఆ యొక్క లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకొని మధ్యలో వచ్చేసి మనము ఒక 1/2 ఇంచ్కి అయితే ఈ విధంగా క్రాస్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీస్తే మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ సైడ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, దీన్ని అయితే కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనం హ్యాండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనేది మిగిలిన క్లాత్లో ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని
ఈ యొక్క క్లాతులను అయితే మనము ఒకదాని మీద ఒకటి నీట్గా అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనము 10 ఇంచెస్కి ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక సైడ్ వచ్చేసి మనము 3.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ 3.5 ఇంచుల దగ్గర నుంచి మనము మరలా 3.5 ఇంచులకి ఈ విధంగా సైడ్కి ఒక డాట్ అయితే పెట్టాలి. ఈ విధంగా 3.5 ఇంచులకు పెట్టిన డాట్ దగ్గర నుంచి కింది వైపుకి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే వేయాలన్నమాట. వేసిన తర్వాత మనం వచ్చేసి అటు చివరిని వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్క్ చేయాలన్నమాట. మార్క్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ 3 డాట్స్ని అయితే కలిపేసేయాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని మనము ఈ యొక్క షేప్ బెల్ట్ని అయితే ఈ చివరి వైపున కొంచెం క్రాస్ అయితే తీయాలి. తీసేసిన తర్వాత మనము హుక్ పట్టి కాజా పట్టి సైడు అనేది మనకి గుర్తుండు కోసం ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి. ఇంతేనండి, ఈజీ ప్రాసెస్లో అయితే మనము 1 బై 1 బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసాం కదా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ అందరికీ రావడం జరుగుతుందండి. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.